వింటర్లో వేడి వేడి స్నాక్ తింటే ఎలా ఉంటుంది? అది కూడా ఏది కావాలంటే అది, ఎంత కావాలంటే అంత, అస్సలు కాంప్రమైజ్ అవ్వకుండా వారంలో ఒక్కరోజు మనకి ఇష్టం ఉన్నట్టు తినొచ్చు కదండి. అదే అండి మన వీకెండ్ ఫ్రైడే ఫ్రైస్. ఫ్రైడే ఫ్రైలో ఒక మంచి ఫ్రైడ్ ఐటమ్తో ఎప్పట్లాగే మీ ముందుకు వచ్చేసింది మీ స్వప్న మమ్మీస్ కిచెన్లో ఎంతో ప్రేమతో. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో మీ స్వప్న. మరి ఈ రోజు ఫ్రైడే ఫ్రై సెగ్మెంట్ లో మనం చేస్తున్నాం స్పినాచ్ ఫలాఫల్. మన స్పినాచ్ ఫలాఫల్ చేసుకోవడానికి ముందుగా ఒక ఫుడ్ ప్రాసెసర్ తీసుకొని ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే ముందుగానే ఒక 2 గంటలు నానబెట్టిన శనగపప్పు, శనగపప్పు అయినా వేసుకోవచ్చు, లేదా కాబూలి చెన్న అంటాం కదా, మన శనగలు ఉంటాయి, ఆ బ్రౌన్ కలర్ అయినా సరే వైట్ కలర్లో ఉన్న శనగలు అయినా సరే ముందుగానే నానబెట్టి వేసుకోవచ్చు. అలాగే వెల్లుల్లి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, పచ్చి ధనియాలు, జీలకర్ర, అల్లం సన్నగా తరిగి పెట్టుకున్న చిన్న చిన్న ముక్కలు, అలాగే కాస్తంత కొత్తిమీర, ఇంకా నిమ్మరసం. నిమ్మరసం కూడా వేసుకున్న తర్వాత ఇందులో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసేసాం కదా, ఒక్కసారి కావాలంటే మీరు మిక్సీ కూడా వేసుకోవచ్చు, కానీ మిక్సీలో వేస్తే గనక మొత్తం పేస్ట్ అయిపోతుంది కదా, అక్కడక్కడ చిన్న చిన్నగా పీసెస్ లాగా తగులుతూ ఉంటే బాగుంటుంది కాబట్టి నేను ప్రాసెసర్లో వేసాను. ఒకవేళ ఇంట్లో గనక ఫుడ్ ప్రాసెసర్ లేకపోతే మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ ఫైన్ పేస్ట్ అవ్వకుండా కొంచెం బరుకుగా అయ్యేలాగా చూసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం మనం నూనె వేసుకుందాం. ఇప్పుడు మరి ఒకసారి సో చూడండి, ఇలా కొంచెం పలుకు పలుకుగా ఉండాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని, ఇప్పుడు మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులో ఈ మిశ్రమాన్ని మొత్తం వేసేయాలి. రెగ్యులర్గా ఫలాఫల్ చేసే వాళ్ళైతే ఇలా చేస్తారు, కానీ ఈరోజు మనం చేస్తుంది స్పినాచ్ ఫలాఫల్. సో ఇప్పుడు ఇందులో మనం స్పినాచ్ యాడ్ చేసుకుంటున్నాం. సన్నగా కట్ చేసిన పాలకూర కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను, ఎందుకంటే మనం చేస్తుందే స్పినాచ్ ఫలాఫల్ కదండి. సో కొంచెం ఎక్కువ పాలకూర వేసి ఇందులో కలుపుకోవాలి. ఫలాఫల్ అంటే చాలా మందికి తెలియదు, ఏంటో అనుకుంటారు. అయితే జనరల్గా మనం మసాలా వడ చేసుకుంటాం కదా, ఇండియాలో అయితే మనం ఎక్కువగా మసాలా వడ ఇలా శనగపప్పును నానబెట్టుకొని మసాలా వడ చేస్తాం. అయితే ఈ ఫలాఫల్ అనేది మిడిల్ ఈస్ట్ కంట్రీలో ఎక్కువగా చేస్తూ ఉంటారు. అంటే ఇది అరబిక్ ఫుడ్ అనమాట. అంటే మన సౌదీ, దుబాయ్ అటు సైడ్ కంట్రీస్లో ఇవి ఎక్కువగా చేస్తూ ఉంటారు. వాళ్ళైతే ఇది ఈవినింగ్ స్నాక్ లాగా తింటారు. అలాగే మనం షవర్మా తింటాం కదా, చికెన్ షవర్మా, మళ్ళీ వెజ్ షవర్మా తింటూ ఉంటాం కదా, షవర్మాల్లో ఇది మధ్యలో పెట్టి ఇస్తూ ఉంటారు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. నార్మల్గా మనం ఫలాఫల్స్ చేస్తే గనక ఇందులో పిండి వేయాల్సిన అవసరం లేదు, కానీ ఈరోజు మనం చేస్తుంది స్పినాచ్ ఫలాఫల్ కదా, అందుకని మనకి కొంచెం పిండి పడుతుంది. అయితే నేను శనగపిండి తీసుకున్నాను. ఈ శనగపిండిని ఇందులో వేసేసి, స్పినాచ్లో వాటర్ ఉంటుంది కాబట్టి మనకి పిండి అవసరం. సో పిండిని ఇందులో మంచిగా చక్కగా మిక్స్ చేయాలి. పిండి ఇందులో చక్కగా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకోవాలి. ఇందులో ఫస్ట్ ఇలా రౌండ్గా ముద్దలాగా తీసుకొని కొంచెం ఇలా లైట్గా ప్రెస్ చేయాలి, మరి ఎక్కువగా కాదు, ఇలా లైట్గా ప్రెస్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇది కూడా చేసి ఇక్కడ పెట్టేసాం కదా. అలాగే నేను బాండీలో నూనె కూడా పోసి పొయ్యి మీద పెట్టుకున్నానండి. నూనె కొంచెం వేడిగా అయిన తర్వాత
ఈ ఫలాఫల్స్ని వేసుకోవాలి. అయితే ఫలాఫల్స్ని ఎప్పుడు ఫ్రై చేసినా కూడా బాగా వేడిగా ఉన్న నూనెలో మటుకి ఫ్రై చేయకూడదు. ఎందుకంటే నూనె బాగా వేడిగా అయిపోయింది అనుకోండి, లోపల మటుకి పచ్చి పచ్చిగా ఉంటాయి, అలాగే పైన మొత్తం నల్లగా అయిపోతాయి. కాబట్టి నూనె కొంచెం నార్మల్గా ఉన్నప్పుడు మనం ఫలాఫల్స్ని నూనెలో వేస్తే మెల్లిగా వేగితే గనక లోపల కూడా చక్కగా వేగిపోతాయి, పైన కూడా చూడడానికి రంగు చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు నా నూనె మటుకి కొంచెం లైట్గా ఇంకా వేడవ్వలేదు. వేడైన తర్వాత అప్పుడు మన ఫలాఫల్స్ని నూనెలో వేద్దాం. ఇక్కడ మన నూనె కూడా వేడిగా ఉంది, అలాగే మన ఫలాఫల్ కూడా రెడీగా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం వీటిని నూనెలో వేయాలి. ఈ ఫలాఫల్స్ని నూనెలో వేసిన తర్వాత వెంటనే కలపకండి, ఎందుకంటే విడిపోతాయి. కొంచెం ఒక 2 నిమిషాలు ఆగితే అవి గట్టిగా అయిపోయిన తర్వాత మనం కలిపినా కూడా ఏం పర్వాలేదు. చూడండి ఎంత చక్కగా వేగుతున్నాయో. ఇంకా మంచిగా ఫుల్గా బ్రౌన్ కలర్ వస్తే గనక సూపర్గా ఉంటాయి, మన ఫలాఫల్ రెడీ అయిపోతాయి. అయితే వీటిని డైరెక్ట్గా తిన్నా కూడా బాగుంటాయి, దీంతో పాటు ఒక మంచి డిప్పింగ్ సాస్తో తింటే ఇంకా బాగుంటాయి. అందుకని ఈరోజు నేను ఒక మంచి డిప్పింగ్ సాస్ చేస్తున్నాను. అదేంటో తెలుసా? తజ్కీ సాస్. ఫస్ట్ 1 కప్పు పెరుగుని ఒక బౌల్లో వేసేసి ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా ఫస్ట్ చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులో జీడిపప్పు పేస్ట్, ఇందులో జీడిపప్పు పేస్ట్ వేసాను. ఇంట్లో కనుక జీడిపప్పు లేకపోతే నువ్వులు ఉంటాయి కదా, నువ్వుల్ని కూడా ఒక 10-15 నిమిషాలు నానబెట్టేసి వాటిని కూడా మిక్సీలో వేసుకోవచ్చు. సో జీడిపప్పు పేస్ట్ కూడా చక్కగా కలిపిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న, చూడండి నేను ఇందులో గింజలన్నీ తీసేసాను, కీరాలో గింజలన్నీ తీసేసి ఓన్లీ కీరా సైడ్కి ఉంటుంది కదా దాన్ని మటుకే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ కీరాని కూడా ఇందులో వేసేసి కలిపి, అలాగే వెల్లుల్లిని ఇలాగే వేయకుండా కాస్త చాప్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మన ఫలాఫల్ కూడా రెడీ అయిపోయాయి. చూడండి ఎంత చక్కగా మంచి కలర్ వచ్చాయి కదా, చూస్తుంటే ఎంత బాగున్నాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ప్లేట్లో తీసుకొని వీటిని కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇక్కడ గార్లిక్ పెట్టుకున్నాం కదా, వీటిని సన్నగా చాప్ చేసి ఈ సాస్లో వేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకున్న గార్లిక్ని ఇందులో వేసేసి, అలాగే కాస్తంత నిమ్మరసంతో పాటు సరిపడా ఉప్పు కూడా వేసుకుంటే మన తజ్జా సాస్ రెడీ అయిపోయినట్టే. సో ఉప్పు కూడా వేసేసి చక్కగా కలపాలి. సో ఉప్పు కూడా వేసి బాగా కలిపిన తర్వాత ఒక్కసారి ఉప్పు సరిపోయిందో లేదో మనం టేస్ట్ చూసుకోవాలి. చక్కగా సరిపోయిందండి. మనం ఇందులో జీడిపప్పు పేస్ట్ వేసాము, ఇంకా నిమ్మకాయ, మళ్ళీ కీరా, అన్ని ఫ్లేవర్స్ చాలా బాగుంది. సో ఇప్పుడు ఫైనల్గా ప్లేట్ తీసుకొని ఇందులో తజ్కీ సాస్ ఫస్ట్ వేద్దాం. తజ్కీ సాస్ వేసిన తర్వాత ఇక్కడ నిమ్మకాయని నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, దీన్ని ఇలా కాస్త రివర్స్ చేసి ఇక్కడ పెట్టి కొంచెం పైనుండి ఇలా కారం వేసామనుకోండి చూడడానికి చాలా బాగుంటుంది. అలాగే మన ఫలాఫల్ని తీసుకొని మధ్యలో పెట్టుకుందాం. వీటిని ఇలా మధ్యలో పెట్టుకున్న తర్వాత ఇక్కడ నా దగ్గర సమక్ పౌడర్ ఉంది, దీన్ని వేసిన తర్వాత అలాగే కొంచెం కారపొడి కూడా
ఇలా వేస్తే చూడడానికి చాలా బాగుంటుంది. అలాగే మన ఫలాఫల్తో డిప్ చేసుకొని తింటే కూడా సూపర్ గా ఉంటుంది. అయితే ఇక్కడ నేను సమక్ పొడి అని వేసాను కదా, ఇది ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడ మనం ఆమ్చూర్ అని ఎలా యూస్ చేస్తామో అరబిక్ లో కూడా వాళ్ళు జనరల్ గా మనం ఆమ్చూర్ పొడి ఎలా యూస్ చేస్తామో వాళ్ళు ఈ పొడిని, ఈ సమక్ పొడిని వాళ్ళు అలా యూస్ చేస్తారనమాట. అయితే మనం ఈరోజు చేసింది అరబిక్ డిష్ కాబట్టి నేను ఇది గార్నిష్ కి వాడాను. మరి చూసారు కదా, ఈ రోజు ఫ్రైడే ఫ్రై సెగ్మెంట్ కోసం మనం చేసిన ఫలాఫల్ ఎంత చక్కగా వచ్చాయో. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఇలాగే వస్తాయి. మీ ఇంట్లో వాళ్ళందరితో పాటు మీరు కూడా బాగా ఎంజాయ్ చేయండి. స్పినాచ్ ఫలాఫల్స్ తయారు చేయ విధానం: ముందుగా ఒక ఫుడ్ ప్రాసెసర్ తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, శనగపప్పు, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, అల్లం, కొత్తిమీర, నిమ్మరసం, ఉప్పు, నూనె వేసి బ్లెండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అందులో పాలకూర, శనగపిండి వేసి కలుపుకొని రౌండ్గా చుట్టుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో పెరుగు, జీడిపప్పు పేస్ట్, కీరా, వెల్లుల్లి, నిమ్మరసం, ఉప్పు వేసి కలుపుకుంటే టస్కీ సాస్ రెడీ. ముందుగా వేయించి పెట్టుకున్న ఫలాఫల్స్ ని ఒక ప్లేట్ లో పెట్టుకుని టస్కీ సాస్ తో సర్వ్ చేసుకుంటే గనక సూపర్ టేస్టీగా ఉంటాయి. మమ్మీస్ కిచెన్ ప్రేమతో ఎపిసోడ్స్ మీరు మళ్ళీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే గనక www.facebook.com/etv అభిరుచి. మళ్ళీ సోమవారం రోజు లంచ్ బాక్స్ సెగ్మెంట్ లో మీ ముందుంటుంది స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. మరి అప్పటి వరకు ఈ రోజుకి బై.